క్రీస్తునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, డైలీ బైబిల్ రీడింగ్ ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటున్నాం. ఈరోజు మత్తయి సువార్త 24వ అధ్యాయం. యేసు దేవాలయము నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చిరి. వీటినన్నిటినీ మీరు చూచుచున్నారు కదా, ఇది రాతిపై రాయి నిలవకుండా పడగొట్టబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు పలికెను. ఒలీవు కొండపై యేసు కూర్చుండి ఉండగా ఆయన వద్దకు శిష్యులు ఏకాంతముగా వచ్చి, ఇవి అన్నీ ఎప్పుడు సంభవించును? నీ రాకకు లోకాంతమునకు సూచన ఏమి అని అడిగిరి. యేసు వారికిట్లు ప్రత్యుత్తరమిచ్చెను, మిమ్ము ఎవ్వరూ మోసగింపబడకుండునట్లు మెలకువతో ఉండుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తును అని ఎందరినో మోసగింతురు. మీరు యుద్ధములను గూర్చియు వాటికి సంబంధించిన వార్తలను గూర్చియు విందురు, కానీ కలవరపడవలదు. ఇవి అన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు. ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యము మరి ఒక రాజ్యముపై దాడి చేయును. అనేక ప్రదేశములందు కరువులు, భూకంపములు వచ్చును. ఇవి అన్నీ ప్రసవ వేదన ప్రారంభ సూచనలు. అప్పుడు జనులు మిమ్ము శ్రమల పాలు చేసి చంపుదురు. నా నిమిత్తము అందరూ మిమ్ము ద్వేషింతురు. ఆ దినములలో అనేకులు పతనమగుదురు, ఒకరినొకరు మోసగించుకొందురు, ద్వేషించుకొందురు. కపట ప్రవక్తలు అనేకులు బయలుదేరి ఎందరినో మోసగింతురు. అక్రమములు ఇంతగా విస్తరిల్లుటచే అనేకుల ప్రేమ చల్లారును. కట్టకడ వరకు నిలకడగా ఉన్నవాడే రక్షణము పొందగలడు. రాజ్యమును గూర్చిన ఈ సువార్త సర్వజాతులకు సాక్ష్యముగా ప్రపంచమంతటా ప్రబోధింపబడును. అప్పుడు అంతము వచ్చును. ప్రవక్తయగు దానియేలు వచించిన భయంకర వినాశనమును పరిశుద్ధ స్థలమందు నిలిచియుండుట మీరు చూచెదరు. అప్పుడు యోదయ సీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలయును. మిద్దెపైనున్నవారు తమ సామాగ్రిని తీసుకొనుటకు క్రిందకు దిగి రాకూడదు. పొలములో పనిచేయువాడు తన పై వస్త్రము తీసుకొనుటకు వెనుకకు మరలిపోరాదు. గర్భిణీలకు, బాలింతలకు ఆ రోజులలో ఎంత బాధ! మీ పలాయనము శీతాకాలమైనందునందైనను విశ్రాంతి దినమందైనను కాకుండునట్లు ప్రార్థింపుడు. ప్రపంచ ప్రారంభం నుండి ఇప్పటి వరకు లేనట్టియు, ఇక ముందెన్నడును రానట్టియు మహోపద్రవము అప్పుడు సంభవించును. దేవుడు ఆ దినముల సంఖ్యను తగ్గింపకున్నచో ఎవడునూ జీవింపడు. కానీ ఎన్నుకొనబడిన వారి నిమిత్తము అవి తగ్గింపబడును. అప్పుడు మీలో ఎవడైనను, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, లేక అక్కడ ఉన్నాడు అని చెప్పినను మీరు నమ్మవద్దు. కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు బయలుదేరి సాధ్యమైన ఎడల దేవుడు ఎన్నుకొనిన వారిని సైతము మోసగించుటకు గొప్ప మహత్కార్యములను, వింతలను చేయుదురు. ఇదిగో, నేను ముందుగానే మీకు తెలియజేసి తిని, అతడు ఎడారి యందు ఉన్నాడని చెప్పినను మీరు పోవలదు. రహస్య స్థలములందున్నాడని చెప్పినను మీరు నమ్మవలదు. ఏలయనా మనిషి కుమారుని రాకడ తూర్పు నుండి పడమటి వరకు మెరుపు మెరిసినట్లుండును. కళేబరము ఎచట ఉండునో అచటికి రాబందులు చేరును. ఆ రోజుల మహా విపత్తు గడిచిన వెంటనే సూర్యుడు అంధకారమందురగుడును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు ఆకాశమందు
మనుష్య కుమారుని చిహ్నము పొడగట్టును. భూమి అందలి సర్వజాతుల వారు ప్రలాపింతురు. మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ అంతరిక్షమున మేఘారూఢుడై వచ్చుట వారు చూతురు. ఆయన తన దూతలను పెద్ద బోరధ్వనితో పంపును. వారు ఆయన ఎన్నుకొనిన వారిని నలుదెసల నుండి ప్రోగు చేయుదురు. అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకొనుడు. దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలము వచ్చినదని మీరు గుర్తింతురు. ఇట్లే వీనినన్నింటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము వద్ద ఉన్నాడని గ్రహింపుడు. ఇవి అన్నీయు నెరవేరునంత వరకు ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నడూనూ గతించిపోవు. ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందలి దూతలు గాని కుమారుడు గాని మరెవరును గాని ఎరుగరు. నోవా దినములయందు ఎట్లుండెనో అటులనే మనుష్య కుమారుని రాకడయు ఉండును. జలప్రళయము నాకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. జలప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎట్లు ఎరుగకుండిరో అట్లే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఆ సమయమున ఇరువురు పొలములో పనిచేయుచుండ ఒకడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి తిప్పుచుండగా ఒకటి కొనిపోబడును, మరి ఒకటి విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై ఉండుడు. ఏలైనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేలుకొనియుండి తన ఇంటికి కన్నము వేయనీయడు. కనుక మీరును సిద్ధముగా ఉండుడు. ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. విశ్వాసపాత్రుడును వివేకవంతుడును అగు సేవకుడు ఎవడు? యజమానునిచే తన ఇంటి వారందరికీ వేళకు భోజనము పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. యజమానుడు అట్టివానికి తన ఆస్తి అంతటిపై యాజమాన్యము నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సేవకుడు దుష్టుడైనచో యజమానుడు చాలా కాలము వరకు తిరిగి రాడని తనలో తాను అనుకొని తన తోడి సేవకులను కొట్టుటకు త్రాగుబోతులతో తినుటకు త్రాగుటకు మొదలిడును. అతడు ఊహింపని దినములలో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని శిక్షించి వంచకులతో జమకట్టును. అచట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుకొనుందురు. ఆమేన్.